మహిళా బిల్లు కాదు, బీజేపీ అహంకారం పోడింది. 2024లోనే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర సీఎం రేవంత్ రెడ్డి. అది మిస్ అయిందనే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల ముసుగులో బిల్లు. డీలిమిటేషన్ పేరుతో దేశాన్ని అస్థిరపరుస్తామంటే కాంగ్రెస్ ఏనాటికి ఒప్పుకోదు. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశాలు, చర్చలు జరపాలి. ఒక మహిళకు అధ్యక్ష, జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వని బీజేపీకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చిందే కాంగ్రెస్ అని వెల్లడి. కాంగ్రెస్ ఇయ్యలేదు అయ్యా, కాంగ్రెస్ చాలా బిల్లు కొట్టేసింది. అంబేద్కర్ గారు ఇచ్చింది. దళితులకు ఓటు హక్కే వద్దన్నారు, బీసీలకు ఓటు హక్కు వద్ద అన్నారు. భూమి ఉన్నోనికే ఓటు హక్కు అని, డిగ్రీ చదివినోనికే ఓటు హక్కు అని చట్టాలు చేసే సమయంలో నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, గాంధీ గారు మాట్లాడుతుంటే 21 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలనేది అంబేద్కర్ గారు సూచించారు, కాంగ్రెస్ సూచించలే. అది కాంగ్రెస్ ఆలోచన కాదు. గంత మంచి ఆలోచనలు కాంగ్రెస్కి వస్తే దళితుల బతుకులు గిట్లెందుకుండు, బీసీల బతుకులు గిట్లెందుకుండు, గిరిజనుల బతుకులు గిట్లెందుకుండు. గంత మంచి ఆలోచన కాంగ్రెస్కు స్వతంత్రం రాగానే ఉంటే అంత విజ్ఞానవంతుడు ప్రపంచంలోనే లేడని ఐక్యరాజ్య సమితి పొగిడిన అంబేద్కర్ గారినే ప్రధానమంత్రిని చేసేటోళ్ళు కదా. అంబేద్కర్ గారు ప్రధానమంత్రి అయితే దేశ పరిస్థితి ఎట్లుండో ఒకసారి ఆలోచించండి. ఇంత అద్భుతంగా ఉందో ఆలోచించండి. ఎంత ముద్దుగా చెప్పుకుంటాడు, పురుషులతో సమానంగా ఓటు హక్కు ఇచ్చిందట కాంగ్రెస్ ఆట. కాంగ్రెస్ హయాంలో జరిగిందని ఒప్పుకుంటాం. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ ఎన్ని కొర్రీలు పెట్టింది? 1200 మంది సావవలసి వచ్చింది. గిట్లనే ఓటు హక్కు అందరికి ఇవ్వడానికి కూడా అనేక పోరాటం చేయవలసి వచ్చింది అంబేద్కర్ గారు. స్త్రీలకు మొట్టమొదట ఓటు హక్కుని ఇచ్చిందే భారతదేశం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజన్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన. అది కాంగ్రెస్ ఆలోచన కాదు. కాంగ్రెసు ఏది పుణ్యానికి ఎవరికి ఇవ్వలే. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ప్రతిసారి వాళ్ళు రాజకీయం చేసింది. అందుకే ఈరోజు కాంగ్రెస్ ఇన్ని అవస్థలు పడతాను. ఆనాడు హిందూ కోడ్ బిల్లు కొట్టేసింది ఎవరు? కాంగ్రెస్ కాదా? మరి అది ఎందుకో చెప్తలేవు. అంబేద్కర్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేసిండు? హిందూ కోడ్ బిల్లు తీసుకొస్తే అందరికీ మంచి జరుగుతుంది అన్న ఆలోచనతోటి ఆయన హిందూ కోడ్ బిల్లు తీసుకొస్తే అన్ని హిందూ కోడ్ బిల్లును కొట్టేసిండు. కొట్టేస్తే ఆ అసంతృప్తితోటే అంబేద్కర్ గారు రాజీనామా చేసిండు. కాబట్టి పురుషులతో సమానంగా ఓటు హక్కు ఇచ్చింది అంబేద్కర్ గారు. అంతేకాదు బీసీ అని చూడకుండా, ఎస్సీ అని చూడకుండా, ఎస్టీ అని చూడకుండా, బ్రాహ్మణులను చూడకుండా, లేకపోతే రెడ్డి వెలుమ అనే ఓసీలను చూడకుండా అందరికీ ఓటు హక్కు ఉండాలి. 21 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి అప్పుడు అని చట్టం చేసిందే అంబేద్కర్ గారు. అది చరిత్ర ఎక్కడ మాసిపోదు, ఎక్కడ చిరిగిపోదు. ఎవడు కాలబెట్టిన చరిత్ర ఎక్కడ ఒక కాడ సజీవంగా ఉంటుంది. నువ్వు ఈ అబద్ధాలు చెప్పుకొస్తే నిన్ను ఎక్కడ మెచ్చుకుంటారు జనం? కాకపోతే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ కొన్ని కాంగ్రెస్కు బూస్టింగ్ ఇస్తున్నాయి. 2023 ఎన్నికల్లో భాగంగా బీజేపీని ఎంత ఇరకాటంలో పెట్టాలో అంత ఇరకాటంలో పెట్టిండు. ఆ విషయంలో కేసు కూడా అయింది రేవంత్ రెడ్డి గారి మీద. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుందని ఒక స్లోగన్ అందుకున్నాడు. అది గట్టిగానే వర్కౌట్ అయింది కొన్ని విషయాల్లో. అటు కర్ణాటకలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు గట్టిగా వర్కౌట్ అయింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ స్లోగన్ కొంత వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ విధానం అనే ఒక ఆలోచనను ముందర పెట్టింది కేంద్రం ముందట. దేశ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే రాష్ట్రాల పార్లమెంట్ సీట్ల విషయంలో 50% ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి హైబ్రిడ్ విధానాన్ని మేము ప్రతిపాదిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ముందు ఆ ఆలోచనను పెట్టిండు. అది కొంత చర్చనీయాంశంగా కూడా మారింది. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారి పరపతి నెమ్మదిగా పెరుగుతుందనే చెప్పాలి. కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి గారి స్థాయి, రేవంత్ రెడ్డి గారి బలం పుంజుకుంటుందని చెప్పాలి.